ఇకపోతే మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు 250, 300 నుంచి 1000 దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలన అని ఎందుకు అంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు, అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు. మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియదు. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ముఖ్యమంత్రి గారు. అసలు మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుందో ఒక మోడల్ చూపించండి. మీరు కొడంగల్ అన్నారు, కొడంగల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని శంకుస్థాపనలు కూడా చేసిండ్రు. మరి బడ్జెట్ ఎంత అలాట్ చేసిండ్రు? మరి బడ్జెట్ అలాట్ చేస్తే మరి ఎక్కడెక్కడ టెండర్లకు ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఏమన్నా మీరు చెప్పినరా? అదేవిధంగా మరి దాంట్లో విద్యార్థులకు ఎలాంటి విద్యాబోధన ఉంటుంది? దాని మీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మరి ఏ సిలబస్ పెడతారు? సిబిఎస్ఈ పెడతారా, ఐసిఎస్ఈ పెడతారా, ఐసిసిఎస్ఈ పెడతారా, లేకపోతే ఐబీ పెడతారా, లేకపోతే స్టేట్ సిలబస్ పెడతారా? దాని మీద ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా? రాలేదు. అసలు గురుకులాల్లో ఇంతకుముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పెట్టి అది ఫ్లాప్ అయినందుకే దాని మోడల్ తీసేసి ఇప్పుడు గురుకులాల మోడల్ వచ్చింది. గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది, మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది. మరి ఈ గురుకులాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చాలా భయంకరమైన ఆందోళన కలిగించే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మధ్యాహ్న భోజన పథకం అంతా కూడా అక్షయ పాత్రకు అప్పగిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు మేమేమంటున్నామంటే ఈ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లది. ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ధార్మిక సంస్థలకు ఇవ్వకండి. రాజ్యాంగంలో 20వ అధికరణం నుండి 28వ అధికరణం వరకు రాజ్యాంగం స్టేట్ను సెక్యులర్ మన ప్రియాంబుల్లోనే ఉంటుంది. మీ రాహుల్ గాంధీ గారే రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పార్లమెంట్లో రాజ్యాంగం ఎప్పుడు వదులుతలేడు ఆయన. ఏమో అంటే రాజ్యాంగం అంటాడు, ఎక్కడ పోయినా రాజ్యాంగబద్ధమైన పాలన అంటాడు. మరి ఆ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగబద్ధమైన పాలన అంటా ఉన్నాడు, మీరేమో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ సెక్యులర్ స్టేట్ అయిన ఈ తెలంగాణను, గంగా జమున తహజీబ్కు ప్రతీకైన తెలంగాణను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏ లౌకికత్వాన్ని రక్షించారో అలాంటి తెలంగాణను మీరు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్షయ పాత్రకు మీరు అక్షయ పాత్ర రకరకాల కార్యక్రమాలు చేసుకోండి, మాకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థను తీసుకొచ్చి మీరు విద్యాలయాల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రకరకాల మతాలకు, రకరకాల వర్గాలకు చెందిన విద్యార్థులు, రకరకాల విశ్వాసాలకు చెందిన విద్యార్థులు మరి ఉంటారు. కాబట్టి అక్కడ ధార్మిక సంస్థలకు తావు లేదు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. దయచేసి అలాంటి పని చేయకండి. వాళ్ళు ఎగ్స్ ఇవ్వరు, వాళ్ళు మటన్ చికెన్ దొరకదు. మరి పిల్లలకు ఎగ్స్ మటన్ చికెన్ ఎవరు పెట్టాలి మీరు అక్షయ పాత్రకి ఇచ్చినప్పుడు? దాని గురించి ఎవరైనా ఆలోచించిందా? తెలంగాణలో 90% మంది విద్యార్థులు మరి నాన్ వెజ్ మరి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ వస్తుంది? అన్ని సైన్సెస్ అన్నీ కూడా సైంటిస్టులందరూ కూడా విద్యార్థులకు ప్లాంట్ ప్రోటీన్తో పాటు యానిమల్ ప్రోటీన్ రావాలని చెప్పినప్పుడు మరి అసలు నాన్ వెజిటేరియన్నే నమ్మని సంస్థకు మీరు ఏ విధంగా మరి ప్రభుత్వ నిధులతోని ఏ విధంగా వాళ్ళ చేతులు అప్పగిస్తారు? మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక రెండవది,
ఇటీవలి కాలంలో ఒక న్యూస్ చూసినాం. గురుకులాల్లో, మరి ముఖ్యంగా ఎస్సీ గురుకులాల్లో బ్రహ్మకుమారిస్తోని మేము మానసిక ఉల్లాసానికి సంబంధించిన తరగతులు జరిపిస్తామని. నిజానికి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి, వాళ్ళ జీవితాల మీద ప్రయోగాలు చేయకండి. అవసరం నేను మీ పిల్లల మీద కూడా ప్రయోగాలు చేయకండి. బాల్యంలో పిల్లలు వాళ్ళు ఆడుకోవాలి, పాడుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి, తర్వాత కొత్త కొత్త స్నేహితులను తయారు చేసుకోవాలి, కొత్త కొత్త పుస్తకాలు చదవాలి. ప్రపంచంలో ఎక్కడైతే మేధో సంపత్తి ఉందో, ప్రపంచంలో ఎక్కడైతే కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయో, అది మేడం క్యూరీ కావచ్చు, లేకపోతే సర్ సివి రామన్ కావచ్చు, లేకపోతే ఇంకెంతో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కావచ్చు, విశ్వం ఎక్కడుందో, విశ్వాంతరాలంలో ఏం జరుగుతూ ఉన్నది, సముద్ర గర్భంలో ఏం జరుగుతూ ఉన్నది, జీవ కణాల్లో ఏం జరుగుతూ ఉన్నది, సైన్స్ మీద కానీ లేకపోతే రకరకాల విషయాల మీద తెలుసుకోవాల్సిన వయసులో మీరు గురుకులాల లోపలికి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల లోపలికి, ప్రైవేటు పాఠశాల లోపలికి ధార్మిక సంస్థలను తీసుకొచ్చి విద్యార్థులను చిన్న వయసులోనే జీవితం మీద నిరాశ వచ్చే విధంగా మీరు భావన కల్పిస్తూ ఉన్నారు. ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా చిన్నతనంలోనే తన పిల్లలు నిరాశావాదంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో బతకాలని అనుకోరు. అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రహ్మకుమారి సంస్థ గొప్పదే కావచ్చు, వారి ఆలోచన విధానం గొప్పదే కావచ్చు, వాళ్ళ మెడిటేషన్ చేసే విధానం గొప్పదే కావచ్చు, కానీ అడల్ట్స్కి ఇవ్వండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అడల్ట్ అయిన తర్వాత, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా బ్రహ్మకుమారి సంస్థలకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ చిన్నారి పిల్లలు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉండే పిల్లలకు తల్లిదండ్రుల కాన్సెంట్ లేకుండా వాళ్ళని ఇలాంటి ధార్మిక సంస్థలను మరి వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మనసులు ఎటో పోయే అవకాశం కూడా ఉన్నది. దయచేసి దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.